మగవారు మా ఆడువారిని అసలు నమ్మరేనా మరి ఎందుచేత? ఏ చండాలని నమ్మనివాడు, నిన్ను నమ్మనివాడు నిర్మలమైపోతాడు. హాస్యముల కన్న మాటలకు అంతల కిందలకు. హవ్వ హాస్యమట హాస్యం. హాస్యమును కూడా హద్దు పద్దు ఉండనక్కర్లేదా? వడలమండు హాస్యమా చెప్పండి. పోనిము పొరపాటు కానీ సుబ్బారావు ఎందుకు వచ్చినాడు? అమ్మో, మనసులో ఏదో మలినం ఉండనే ఉన్నది. యావండి, ఆ సంగతి మీకెవరు చెప్పారండి? నేను చూచున్నాను. వేదిక మమ్మల్ని వచ్చినచో మీ అమ్మ కంటపడి వచ్చినేమని పేటకు మమ్మల్ని వచ్చి తటాన తలుపు పటాన పడిపడినాడు. ఆ పాటను నన్ను చూచి అతడు చూచి నేను తెల్లబోయినాము. అతనికి అనుమానం కలుక్కున్నట్లు కోడిగములాడుచు కొంత దూరం వెంట వెళ్ళినాను. యావండి, ఎలాగో కోడిగములాడుచు కొంత దూరం వెంట వెళ్ళి సాగనింపి వచ్చారుగా, మరి ఎందుకు కేతించుతారు సుబ్బారావు గారు అని మీరే ఆయన అడగలేకపోయారా? అడిగారా? ఏం చెప్పాడు? మేళం కావాల్సి వచ్చి చెప్పాను. మరి చెప్పినాడు కదా, మీ సందేహం ఏమిటి? చెప్పిన కోపగించుకోను కదా. అదే వరే, నాకెందుకండి కోపం? అయినా నాయందేదైనా దోషం ఉండింది కదా. శాబాష్, ఇప్పుడు చెబుతున్నాను చూడు. మేళము కావలసి వచ్చిన వాడు విచ్చలవిడిగా వేదిక మనం పోక పెరటకు మరి అట్లయినా ఆ సంగతి కూడా ఆయన్నే నిలబెట్టి మరి మీరే అడగలేకపోయారా? అంతలో ఒక బాల్యమిత్రులకు పడి బహుకాల సమావేశము వలన పరమాత్మము చేత కుసులు పసులు వేసుకొంచు కోడను తీసుకుపోవటం వలన అడుగుటకు అవకాశం లేకపోయినది. సరేనండి, నేనే చెప్పేదని కానీ సావధాన చిత్తులై ఆలకించాలి. మరి సరేనా? ఏమండి, మా ఇంటికి మేళంకు వచ్చిన వారికి అది ఎవరికైనా సరియే మర్యాద చేయటం అన్నది మా ధర్మం కదా. అందరికై మా అమ్మ అతన్ని మేడ మీదకి వెంట పెట్టుకుని వచ్చి కుర్చీ వేసి కూర్చుండబెట్టి తాంబూలం ఇయ్యగా ఆ సుబ్బారావు ఏం చేశాడో తెలుసా? వచ్చిన పని కాస్త విడిచిపెట్టి నాతో అధిక ప్రసంగాలు మొదలు పెట్టాడండి. ఆ పైన అంతటి నాకు చిరాకొచ్చి చప్పున మేడ దిగి పోయి తిని, కానీ ఇంతలో నా మనసు కనిపెట్టిన మా అమ్మ మాత్రం పెరటి చూపుటకను కారణం చేత మన తోటలోనికి తీసుకుని వెళ్ళి ఆధారనట్టు సాగనంపినది. మీరు నమ్ముడు నమ్మక పొండు, నడిచిన యథార్థం మాత్రం ఇదే సుమా. నీ మాట వేదముగా నేనెప్పుడు నమ్మలేదు. నీవు నాతో నలుసంత అబద్ధమాడవని ఏ నమ్మకము? మీ తోడనే కాదు, ఎవ్వరి తోడను నలుసంతబద్ధమైన ఆడను. అసలు చింతామణి ఈ కులములో పుట్టవలసినది కానే కాదని పిన్నల మొదలు పెద్దల వరకు శ్లాఘించుటకు ఇది ఒక కారణం కూడాను. సందేహమేమి? ఎవరి మాటయో ఏదో నేనెన్ని మాటలు నిన్ను శ్లాఘించలేదు. చింతామణి చింతామణి ఎందరు లేరు మోరవనగే క్షణ లిప్పురము. చింతామణి ఎవరి మాటయో ఏదో నేనెన్ని మాటలు నిన్ను శ్లాఘించలేదు. చింతామణి చింతామణి ఎందరు లేరు మోరవనగే క్షణ లిప్పురమందు. ఎందరు లేరు కళ్ళం కందువమ్మాటలం విటులగా గారడి చేయుచు దొళ్ళ రోపుగా వందలు వేలు గుంజుకొను వారలు ఎందరు లేరు. విశుద్ధ వృత్తిని చన్నమునల్ విచారణ సల్పెడు వారు కలిగిరే ఎందరి
ఏమండి, ఈ పొగడ్తలకేమిలే గాని మీ వద్ద కావాల్సినవి ఉన్నవి. ఇంతకు మీరు వెళ్ళిన పని ఏమైందో చెప్పలేదేమిటండి? ఏమగుటకేమున్నది? దైవము తరచుగా ధనికుల నాలుకలు తాటి పట్టుల తోడను, చేతులు చేము నాకుల తోడను, హృదయములు ముక్కు ముక్కల తోడను చేతులు. అవునవును, ఇది అంతయు చావు చల్లగా చెప్పుటికి కావలయో. ఇప్పటికింత కాని 2-3 దినాల్లో తప్పక స్మరణపడగలదు. ఇకనేమి ఎప్పటి పాఠమే దిగినది? ఇదివరకేమో రేపు 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 అనేవారు, మరి ఇప్పుడు 2 త్రోట్లు కూడా తగిలించారు, పెట్టారు. మాట శాంతముగా వెనక ఏ మండిపడిన నేమి లాభము? చిరాకు మాని ఇక విన్నక్కర్లేదండి. ఇప్పటికి 20 దినముల నుండి మీ మాటలు విని 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 నా ప్రాణం విసిగినది. మధ్యాహ్నం మీరు వెళ్ళినది బదులు మా అమ్మ కోసిన కోతకు నేను కాబట్టి భరించదు. కానీ అదే వేరొకత అయితే ఏ మందో మాకో మింగి చావలసిందే. చాలు మహాప్రభు, చాలు. ఇక మీ వల్ల మా అమ్మతో నేను పడలేను, నా వల్ల కాదు. ఇంతటితో మీ దారి మీది, నా దారి నాది. అయ్యో, అట్లయినా నేను బ్రతకగల చింతామణి. నీవు లేనిదే నేను జీవింపగల చింతామణి. నిన్ను విడిచి నేను బ్రతకగల చింతామణి. విడచితి బంధువర్గముల పీడితి ప్రాణము లొగ్గు మిత్రులను. విడచితి ఇల్లు ఆకిళ్ళు పీడితి భార్యను రాత చెప్పుగా విడచితి ఎత్తుతి కొనలు విడచితి ఎత్తుతి కొనలు అరవింద లక్షణ నీ నిమిత్తమై దేహం విడువనే దేహము నీ నన్ను వీడున వస్త తటస్థమైన ఏమండి, మీరు చెప్పినదంతయు వాస్తవమే, యథార్థమే, నే కాదనలేను. కానీ ఈ నెలలో
ఈ నెలలో ఎర్రని యాగానే తెచ్చిచ్చినారా చెప్పండి. ఉన్నంతలో నేనేమైనా ఉపేక్ష చేసి తినా, నాకు ఉన్నంతలో నేనేమైనా ఉపేక్ష చేసి తినా, ఎక్కడికి వెళ్ళినను అక్కడనే చుక్క ఎదుర్కొన్నప్పుడు చింతామణి తాతల నాటి క్షేత్రములల్ల జగనంది, తాతల నాటి క్షేత్రములల్ల జగనంది దోసిళ్లతో తెచ్చి పోసినా కాదన్నా చెప్ప. తండ్రి కట్టిన దాయాదులకు విక్రయించి వస్తువును చేయించినాను. అత్తవారిచ్చిన అంటు మామిడి తోట నీవు కోరగా కాసి ఇచ్చినాను. అయ్యో పోని వాళ్ళు ఇప్పుడు ఎవరు కాదన్నారు. కుల సతిమే కుల సతిమే పుస్తకో చిన్నీట గుప్తినాను. కులము వారెల్ల నీటిది కూడదయ్యా, భార్య నూతికి గోతికి పరువులిడిన లెక్కలేదా, నీళ్ళ కుక్కలోనే పోసుకొని గిట్టులున్నాను కలికి నేను. ఏమిటండి ఇది? ఎన్నడూ లేనిది. ఇంత చేశాను అంత పెట్టానని వాపోతున్నారు. నేను మాత్రం మీకేమి లోటు చేసినాను? ఒక్క మాట చెప్పండి చాలు. తనకు కలిగినదల్లా ధారవోసిన ఎట్టి సీతాపతికి స్వస్తి చెప్పినాను. మెచ్చి ముచ్చటదీరు మేడగట్టించిన పోలి శక్తిని పారత్రోలి కొత్త సరస్సులు చెలరేగి చిత్తకాటు కలంబలే చుట్టూ గుమ్మరి మాయం నన్నెల్తో కసరుచున్న నన్నెల్తో కసరుచున్న లోబడి ఉన్నా